కేసీఆర్ లాంటి నాయకుని మీరు పొడగొట్టుకోవద్దని మనవి చేస్తా ఉన్నా. ఇట్లాంటి వాళ్ళు రారు. మీ గురించి ఇంతకుముందు ఎవరు చేయలే, ఎవరు ఆలోచన చేయలే. ఎప్పుడు చూసినా ఇదే పనిరా. కొంచెం కూడా బోర్ కొట్టదు. కేసీఆర్ గారే పుట్టకపోతే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ లేదు, టీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు, తెలంగాణ ఉద్యమం లేకపోతే రాష్ట్రం లేదు. 1969 ఉద్యమాన్ని దొక్కేస్తానికి 369 మందిని కాల్చి చంపితే మా రాష్ట్రం మాకు కావాలని మంత్రి పదవిని గడ్డిపోసలకి ఇసిరేసినోడు కొండా లక్ష్మణ్ బాపూజీ. వైఎస్ కాలం చేసినాక దీక్షకు పోతుంటే అరెస్ట్ చేసి ఖమ్మం దవాఖానలో పెడితే కొట్లాడించాలని సారు పండ్ల రసం దాగితే ఉస్మానియా కాకతీయ విద్యార్థులు పటపట పండ్లు కొరుకుడుతోటి మళ్ళా దీక్ష పట్టిండు. నిమ్స్ దవాఖానలో చేరిక చేసినాక తెలంగాణ ప్రకటన వస్తే ఒకటే దీక్షను రెండో పారు విరమించిన చరిత్ర సార్ది. దీనికే సావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినని చెప్తే మరి అగ్ని ముద్దాడిన శ్రీకాంతాచారి, ఒంటికి మంటనంటించుకున్న సిరిపురం యాదయ్య, ఖాళీ బూర్దైన వేణుగోపాల్ రెడ్డి, కాల్చుకున్న కానిస్టేబుల్ కిష్టయ్య, పార్లమెంట్ దగ్గర పానం తీసుకున్న యాదిరెడ్డి, మైసమ్మకు పలిచుకున్న ఇషాన్ రెడ్డి, రాష్ట్రం రాదేమో అని రందిపడ్డ చెల్లె స్వర్ణమ్మ, ఇట్లా పానాలు ఇచ్చిన 1200 మంది అమరుల త్యాగాలనేమనాలే. తప్పకుండా తెలంగాణ సాధించిన మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు.